నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పలు మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేలా రైల్వే శాఖ పనులైతే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. ఏ మార్గాలు, ఏ ట్రైన్స్, ఏ విభాగాలు అనే విషయాన్ని వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై, గూడూరు, అరక్కోణం, జోలార్పేట, సేలం, కోయంబత్తూరు తదితర మార్గాల్లో ఈ 3 మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైలు మార్గాలు, సిగ్నలింగ్ వ్యవస్థ అభివృద్ధి, అట్లానే బ్రిడ్జి నిర్మాణం, వేగ పరిమితి యొక్క తొలగింపు సహాయ పనులైతే కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు అనుమతి అయితే ఇస్తారు. దాని ప్రకారం దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై, గూడూరు, అట్లానే చెన్నై, అరక్కోణం, అట్లానే అరక్కోణం, జోలార్పేట ఈ తదితర మార్గాల్లో ప్రస్తుతం రైళ్లు వచ్చేసి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అలాగే పలు మార్గాల్లో కూడా ఈ రైళ్ల వేగం క్రమక్రమంగా పెంచుతున్నారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్, బెంగళూరు, మైసూరు, అట్లానే సెంట్రల్ కోవై చెన్నై, అట్లానే ఎగ్మూరు, ఈ యొక్క తిరునల్వేలి ఈ యొక్క సహా పలు మార్గాల్లో ఈ వందే భారత్ రైళ్ళు అయితే నడుపుతున్నారు. ఈ రైళ్ళు అత్యధికంగా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రస్తుతం గంటకు 110 నుంచి 130 కిలోమీటర్లు మాత్రమే నడుపుతున్నారు. అలాగే ఈ మార్గాల్లో వెళ్ళేటువంటి ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ప్రస్తుతం వందే భారత్ సహా అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెంచాలని అయితే నిర్ణయించారు. ఈ విషయంపై దక్షిణ రైల్వే అధికారులు మాట్లాడుతూ రైల్వే నిబంధనల ప్రకారం గ్రూప్ ఏ మార్గాల్లో రైళ్లు అధికంగా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. అందువల్ల ఈ దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై, గూడూరు మార్గం, అరక్కోణం, జోహార్పేట, అట్లానే సేలం, కోవై మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఈ యొక్క నిర్మాణాత్మక పనులు చేపట్టామన్నారు. అధికంగా ఉన్నటువంటి వంపులు గుర్తించి తొలగించడం, పాత ఫ్లైఓవర్లను తొలగింపు, కొత్త వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యుత్ పంపిణీ సామర్థ్యాలు మెరుగుపరిచే చర్యలు ప్రారంభించామన్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు ఒక 2-3 సంవత్సరాలు పడుతుందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ చెన్నై, గూడూరు, చెన్నై, అరక్కోణం, జోలార్పేట తదితర మార్గాల్లో ప్రజెంట్ 130 కిలోమీటర్లతో వేగంతో పోయేటువంటి రైళ్లు రాబోయే కాలంలో 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు ఈ యొక్క చర్యలు చేపట్టారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.